తల్లిదండ్రుల సంపాదనతో జల్సాలు చేసే యువతను చూస్తుంటాం. విదేశాలపై మోజుతో దేశాన్ని వదిలి సొంత ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసిన వాడిని చూస్తుంటాం. వీటికి భిన్నంగా కష్టపడి విదేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నత స్థానానికి చేరి సైతం మాతృభూమిపై మమకారంతో ఇండియాకు తిరిగి వచ్చి వివిధ రంగాల్లో సక్సెస్ఫుల్గా రాణిస్తున్నాడు నరేష్. విద్య, రియల్ ఎస్టేట్, లా వంటి విభిన్న రంగాల్లో తన ప్రతిభను చూపుతూ పలువురికి మార్గదర్శకంగా నిలుస్తున్న యూత్ ఐకాన్ మాదినేని నరేష్ ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే నరేష్. నమస్తే. ముందుగా i7 టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నరేష్, అసలు మీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? నరేష్ గురించి ఒక వాక్యంలో డిఫైన్ చేయాలంటే, మీ అందరికీ లైట్, వాటర్ యొక్క సిద్ధాంతాలు బాగా తెలిసి ఉంటుంది. లైట్ యొక్క స్వభావం ఎలా అంటే, అది ఇట్ ఈస్ వెరీ క్విక్. ద బేసిక్ ప్రాపర్టీ ఏంటంటే అది క్విక్, అంటే త్వరగా. నరేష్ అనే అతను, నేను ప్రతిదీ చాలా టైంని నేను ఎక్కువ డబ్బుతో పోలుస్తూ ఉంటాను. నాకు డబ్బు పోయినా ప్రాబ్లం లేదు, కానీ నాకు ఆన్ టైంలో వర్క్ అయిపోవాలి. చాలా ప్రతిదీ కూడా 20 సంవత్సరాలు ముందుగా ఆలోచిస్తాను. క్విక్, చాలా ఫాస్ట్గా ఉంటాను. రెండోది, వాటర్ యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, మీరు ఏ జార్లో పోస్తే ఆ షేప్కి అది అడ్జస్ట్ అవుతుంది. అంటే ఇంకొకటి ఏంటంటే, వాటర్ యొక్క సిద్ధాంతం ఇట్స్ వెరీ ఫ్లెక్సిబుల్. మీరు వాటర్ వెళ్తూ ఉంటుంది, దాన్ని బ్లాక్ చేశారు, దాంతో యుద్ధం చేసి దాన్ని తోసుకొని పోవాలని అనుకోదు. నేను అలాగా, అదేం చేస్తుందంటే వాటరు పక్కకు పాస్ అవుతుంది. అక్కడ బ్లాక్ చేస్తే ఇంకొంచెం దానికి ఆనుకొని వెళ్తూ ఉంటుంది. అట్లా అన్ని సైడ్స్ బ్లాక్ చేస్తే ఏం చేస్తుందంటే, నాకు అన్ని సైడ్స్ నుంచి నేను ఏదైనా ఒక ఆశయంని బలంగా సంకల్పించుకొని దాని వైపు వెళ్తున్నప్పుడు నన్ను అన్ని సైడ్ నుంచి అడ్డుకుంటే ఖచ్చితంగా వాటర్ ఏం చేస్తుంది, ఆ బిల్డింగ్ కూడా కొలాప్స్ చేసుకొని పోతుంది. అది మీరు చూస్తూ ఉంటాం. ఇప్పుడు పెద్ద పెద్ద సిటీస్లో, చెన్నై లాంటి సిటీస్లో ఇప్పుడు ఏమవుతుంది, ఈ మధ్య ఫ్లడ్స్ వచ్చినప్పుడు దానికి వాటర్కి ప్యాసేజ్ లేకుండా అన్ని బ్లాక్ చేసేస్తున్నారు. డ్రైనేజెస్ కావచ్చు, చెరువులు. అప్పుడు ఏం చేస్తుంది, అది బిల్డింగ్స్ కూడా కొలాప్స్ చేసుకొని పోతుంది. అలాగా నేను ఎలా అంటే చాలా స్మూత్ గోయింగ్ అనమాట. అందరినీ ప్రేమిస్తూ, సమాజాన్ని గౌరవిస్తూ, సమాజానికి ఏదో ఒకటి చేయాలి, దేశం కోసం ఏదో ఒకటి చేయాలని ఒక తపన ఉన్నవాడిని. నాకు ఏదైనా అబ్స్టాకిల్స్ జరిగితే, నాకు జరిగాయి కూడా, అవన్నీ మీకు ముందు వివరిస్తాను. అలాంటప్పుడు మాత్రమే నేను సాధ్యమైనంత వరకు యుద్ధాన్ని ప్లస్ ఏదైనా గొడవలు అలాంటి వాటికి వెళ్ళను. వాటర్ యొక్క సిద్ధాంతం ఎలాగంటే, అట్లా అది సాఫ్ట్గా వెళ్ళిపోతూ ఉంటాను. మరీ అన్ని సైడ్స్ నుంచి బ్లాకేజ్ వస్తే మాత్రం తప్పకుండా నేను ఒక ఫైటింగ్ నేచర్కి చూస్తాను. లేకపోతే ఐఎమ్ వెరీ సాఫ్ట్ నేచర్. దట్ ఈస్ వాట్ నా స్వభావం. మామూలుగా యువత విదేశాల్లో స్థిరపడాలని బాగా కలలు కంటూ ఉంటారు. ఆల్రెడీ మీరు సింగపూర్ వెళ్ళి అక్కడ స్థిరపడి మళ్ళీ ఇండియాకి రావాలని ఎందుకు అనుకున్నారు? దీనికి సమాధానం, నేను ఒక 4 years అబ్రాడ్లో ఉన్నాను. సింగపూర్లో ఉన్నప్పుడు నేను ఎప్పుడు కూడా, సింగపూర్లో ఉన్నప్పుడు కానీ దుబాయ్లో ఉన్నప్పుడు ఎప్పుడు నేను సమాజం గురించి ఆలోచించేవాడిని. స్వామి వివేకానంద గారి బుక్స్ చదివేవాడిని, మఠంకి వెళ్ళేవాడిని. అప్పుడు అది చదువుతూ ఒక స్పిరిచువాలిటీలోకి వచ్చాను. ఎందుకంటే స్వామి వివేకానంద కోట్స్లో అంతా ఎక్కువ చూస్తే అంతా భగవద్గీత నుంచే తీసుకుని ఉంటారు. అలాగా ఒకరోజు నేను అలా మళ్ళీ స్పిరిచువల్కి వెళ్ళిన తర్వాత ఎక్కువ దేశం గురించి ఆలోచించేవాడిని. ఒకరోజు ధ్యాన్ చంద్ యొక్క ఆటోబయోగ్రఫీ చదువుతూ, అతను జర్మనీతో ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు, ఒలింపిక్స్ ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు 8 goals చేసింది ఇండియా, 1 goal చేసింది జర్మనీ. దాంట్లో 6 goals ధ్యాన్ చంద్ చేశారు. అప్పుడు హిట్లర్ పిలిచి అడిగాడు, నువ్వు మీ దేశంలో ఏం చేస్తూ ఉంటావు అంటే, నేను మిలిటరీలో వర్క్ చేస్తుంటా, ఆర్మీలో ఉంటానన్నాడు. సరే, నువ్వు మా దేశానికి వచ్చి నేను మిలిటరీ హెడ్ చేస్తాను, నీకు కావాల్సినంత డబ్బులు ఇస్తాను, నా దేశానికి వచ్చి నా దేశం తరపున ఆడు అన్నారు. అప్పుడు ఆయన సమాధానం నన్ను చాలా చాలా అట్రాక్ట్ చేసింది. అతను ఏం చెప్పాడంటే, నేను ఎప్పుడు నా దేశం నాకేం చేసిందని నేను ఎప్పుడు అనుకోను. నేను ఎంతవరకు నా దేశానికి ఏం చేయాలని ఒకే సంకల్పంతో ఉంటాను. అంటే అంత మహనీయులు మన దేశంలో పుట్టారు. ఎప్పుడు కూడా మనము నా గవర్నమెంట్ ఏమి ఇవ్వలేదు, వాళ్ళు ఏమి ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు అని ఆలోచించుకునే యువత వద్దు. దేశం కోసం మనం ఏం చేసాం, మనం ఏం చేయగలం,
అనే విధంగా మనం ఆలోచిస్తే మన ఇండియా చాలా డెవలప్ అవుతుంది. అందుకోసం నేను నా జాబ్ని వదిలేసి, నేను సింగపూర్లో ఉంటే ఒక శాలరీ మాత్రమే వస్తుంది, అది వదిలేసి, అందుకనే నేను ఏమనుకున్నానంటే నేను ఇండియాలో ఇప్పుడు ఇంజనీర్లు, డాక్టర్లు, సైంటిస్టుల కన్నా ఆంటర్ప్రినర్స్, బిజినెస్ మ్యాన్స్ చాలా అవసరం ఉన్నారు, స్టార్టప్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని నేను అక్కడ జాబ్ హోల్డర్గా ఉండటం కన్నా ఇండియాకు వచ్చి నేను ఏదైనా ఇండియాకు చేయాలనుకుంటే ఇండియాలో ఉంటేనే చేయగలుగుతాను అని నమ్మటం వల్ల నేను జాబ్ని రిజైన్ చేసి ఇండియాకు వచ్చి ఇప్పుడు ఇక్కడ ఆంటర్ప్రినర్గా కొనసాగిస్తున్నాను. మీరు మామూలుగా విద్యారంగాన్ని ఎంచుకున్నారు, స్కూల్ కూడా పెట్టున్నారు. అవును. అసలు విద్యారంగాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? మీరు చూస్తే శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తారంటే, నాలెడ్జ్ ఈజ్ ద అల్టిమేట్ సొల్యూషన్ ఫర్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్. అంటే సరైన జ్ఞానమే మన చుట్టుపక్కల ఉన్న ప్రతి సమస్యకి పరిష్కారం. ఆ జ్ఞానం, సరైన జ్ఞానాన్ని పిల్లలకి ఇవ్వాలి, నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలి. నెక్స్ట్ జనరేషన్ దేశానికి ఉపయోగపడే ఒక రోల్ మోడల్ ఉన్న సిటిజన్స్ నేను తయారు చేయాలి. అందుకోసమే అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఒకటో రెండో ప్రసంగాలు ఇస్తే దానివల్ల కాదు, అది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ప్లే స్కూల్ నుంచి మనం బేసిక్స్ అప్ టు 10th లోపల, ఇంటర్మీడియట్ లోపల సిటిజన్స్ మనము ఎంపవర్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా దేశానికి ఉపయోగపడే పౌరులు అవుతారు. అందుకోసం విద్యారంగాన్ని ఎంచుకోవడం జరిగింది. రియల్ ఎస్టేట్ రంగాన్ని, రియల్ ఎస్టేట్ రంగం గురించి చెప్పాలంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారు సింగపూర్లో, దుబాయ్లో నేను చూసింది ఏంటంటే ఒక ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు మనం చూస్తే మన ఇండియాలో వాటర్ ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లం, ఆ డ్రైనేజ్ వాటర్లో కలుస్తుంది. ఎలక్ట్రిసిటీ లైన్స్ ఎక్కడంటే అక్కడ తెగిపోతూ ఉంటాయి, వర్షం వచ్చినప్పుడు షాక్ వస్తుంది. దీనికి కారణం ఏంటో తెలుసా? మన దేశంలో ఎంత జనాభా ఉన్నప్పుడు సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం కారణం ఏంటంటే, ఎవరు పడితే వాళ్ళు ఎక్కడంటే అక్కడ ఇల్లు కట్టేస్తారు. ఆ కట్టేయడం వల్ల ఈ రోడ్స్ వేయడం కావచ్చు, డ్రైనేజ్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం డిఫికల్ట్ అయిపోతుంది. కాబట్టి మేమేమనుకున్నామంటే, ఇప్పుడు మన ఇండియాలో ఒక్కొక్కరు ₹1,00,00,000 50 లక్షలు పెట్టి 2 కోట్లు పెట్టి ఇల్లు కడుతున్నారు పల్లెల్లో కూడా. కానీ దానికి ఆ సొసైటీకి ఒక ప్లానింగ్ అంటూ ఉండదు. సో అందుకోసం ఏమనుకున్నామంటే, దీంట్లో హ్యూజ్ డిమాండ్ ఉంది కాబట్టి మనము ఒక ప్లానింగ్, గేటెడ్ కమ్యూనిటీస్ కావచ్చు డెవలప్ చేస్తే, ఆ లేఅవుట్స్ కావచ్చు, ఆ లేఅవుట్లో వీళ్ళు హౌస్ కట్టుకుంటే ఇట్స్ వెరీ ఈజీ. అంటే ఒక్కొక్క ప్లాట్కి ఒక బోర్ వేసుకోకుండా ఒక 100 లేఅవుట్స్ కలిసి ఒకే బోర్ వాడచ్చు. కామన్ డ్రైనేజ్ ఉంటుంది, కామన్ ఎలక్ట్రిఫికేషన్ ఉంటుంది. ఆ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే, మన రీసోర్సెస్ని పొదుపుగా వాడుకుంటూ అందరూ హ్యాపీగా ఉండొచ్చు. అందరికి ఒక కామన్ పార్క్ ఉంటుంది. దీని ద్వారా డిసీజ్ని అరికట్టచ్చు, ఒక హ్యాపీ కమ్యూనిటీస్ని మనం ఏర్పరచు. అందుకోసం విద్య అన్నారు, రియల్ ఎస్టేట్ అన్నారు, మళ్ళీ లీగల్గా అవసరం ఏమొచ్చింది? లాయర్ చేశారుగా. ఓకే. సో నేను ఇండియాకి వచ్చినప్పుడు కొత్తలో నేను స్కూల్ స్టార్ట్ చేయాలని జాబ్ వదిలేసి వచ్చాను. ఫస్ట్ అనుకునేది నేను స్కూల్ స్టార్ట్ చేస్తూ మల్టిపుల్ బిజినెస్ చేయాలనేసి నరేష్ గ్రూప్ ఆఫ్ సర్వీసెస్ అని NGS అనేది రిజిస్టర్ చేశాను. ఫస్ట్ స్కూల్ స్టార్ట్ చేసిన కొత్తలో నాకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. అవేంటంటే, ఇండియాలో ఏదన్నా మనం గవర్నమెంట్ నుంచి అప్రూవల్స్ తెచ్చుకోవాలన్నా, లైసెన్స్ తెచ్చుకోవాలన్నా టైం కన్సూమింగ్. అంటే ఒక రోజులో అయిపోయేదానికి చేస్తారు 3 నెలలు 4 నెలలు. త్వరగా అవ్వాలంటే ఏంటంటే ఒకటే సొల్యూషన్, కరప్షన్. లంచం ఇస్తే భిన్న అయిపోతుంది, లేదంటే లేట్ అయిపోతుంది. సరే, లంచం ఇచ్చి మనకి చేద్దామన్నా కానీ అది మన రేంజ్లో ఉండదు, వాళ్ళ డిమాండ్స్ హెవీగా ఉంటాయి. సో ఆ ప్రాసెస్లో ఏమైందంటే, నాకు నేను కట్టబోయే స్కూల్ అగ్రికల్చర్ ల్యాండ్ని కన్వర్షన్ కోసం నేను అప్లై చేశాను. దానికి 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ సర్వేర్ వస్తారు, వాళ్ళ అది సబ్డివిజన్ చేయాలి, దాన్ని ఆన్లైన్ చేయాలి, దాని తర్వాత MRO వాళ్ళు రిపోర్ట్ పంపిస్తారు, మళ్ళీ RDO వస్తారు వెరిఫికేషన్కి, సబ్ కలెక్టర్ వస్తారు. ఈ ప్రాసెస్ అంతా నాకు చాలా అంటే టైం అనేది కిల్ చేస్తే చాలా బాధ వేస్తుంది. ఈ ప్రాసెస్ లేట్ అయ్యే కొద్దీ నేను వాళ్ళతో ఫైట్ చేయాల్సి వచ్చింది. సో ఎక్కడ చూసినా కరప్షన్. దీన్ని భరించలేక నేను కొన్ని క్వశ్చన్స్ కూడా అడిగితే వాళ్ళు ఏం చేశారంటే రాంగ్ ఆన్సర్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అంటే అట్లా ఆర్గ్యుమెంట్ వద్దని అనుకుని నేను ఖచ్చితంగా వీళ్ళకి సరైన సమాధానం చెప్పాలంటే మన కాన్స్టిట్యూషన్ సరిగ్గా అర్థం చేసుకోవాలి. కామన్ మ్యాన్ కూడా చట్టం తెలియకపోవటం వల్ల ఈ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా బాగా సఫర్ అవుతున్నారు, వాళ్ళకి సపోర్ట్గా ఉండొచ్చు అనేసి ఒక నిర్ణయంతో LLB చేయాల్సి వచ్చింది. విద్య వ్యాపారం అంటున్నారు, ప్రైవేట్ స్కూల్ ఆల్రెడీ పెట్టున్నాం. ప్రైవేట్ స్కూళ్ళ వల్ల మాత్రమే గవర్నమెంట్ స్కూళ్ళు డిస్టర్బ్ అవుతున్నాయని చాలామంది అంటారు.
నిజంగా చాలా ఈ మధ్య జరుగుతున్న సంఘటనలన్నీ చూస్తుంటే ప్రైవేట్ స్కూళ్ళ దాష్టికాలకు చాలా మంది బలైపోతున్న సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం. అది ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చేటి మాత్రమే తెలుస్తాయి, తెలియనట్టు చాలా జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆల్రెడీ నువ్వు ఇంత ఉదారంగా ఏదో దేశానికి సేవ చేయాలి మన అట్లా అనే కాన్సెప్ట్లో వచ్చి ప్రైవేట్ స్కూల్ పెట్టి దోచుకోవడం అది ఎంతవరకు కరెక్ట్? అవును, ఓకే, మీరు దోచుకుంటాము అనే ఒక పెద్ద మాట అన్నారు, దానికి నా సమాధానం చెప్తాను. ఈరోజు మీకు మీరు ఫ్యాక్ట్స్ చూడండి. ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్లో ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ అంటే మనం జస్ట్ ఏమనుకున్నాము, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ 1 to 5th అంటే విలేజెస్లో ఉంటాయి 1 to 5th స్కూల్స్. హై స్కూల్స్ వచ్చేసి మనకి మండలాల్లో ఉంటాయి. ఈ స్కూల్స్కి మొత్తం ఎంప్లాయీస్ మాత్రమే 3 లక్షల మంది గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు. 3 లక్షల మంది. ఒక్కొక్కరు శాలరీస్ రఫ్గా అన్ని బెనిఫిట్స్తో కలిపి ₹1,00,000 తీసుకున్నారు. సో ప్రైవేట్ స్కూల్స్ ఎంత ఉన్నాయి? ఈ ప్రైవేట్ స్కూల్స్ అనేవి లేవనుకోండి సపోజ్, అప్పుడు ఏం చేయాలి? అందరికీ గవర్నమెంట్ స్కూల్స్లోనే అకామిడేట్ చేయాలి. అప్పుడు ఏమవుతాయి? ఈ ప్రైవేట్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయో అన్ని గవర్నమెంట్ స్కూల్స్ పెట్టాలి. అక్కడ టీచర్స్కి అందరికీ వీళ్ళే శాలరీస్ ఇవ్వాలి గవర్నమెంట్. ఆ లెక్కలో చూసుకుంటే గవర్నమెంట్కి, మన ఏపీ గవర్నమెంట్కి 1,00,000 కోట్లు బడ్జెట్ అయితే 1,00,000 కోట్లు కూడా గవర్నమెంట్ టీచర్స్కి మాత్రమే జీతాలు సరిపోతాయి. ఇంకొక 5 లక్షల మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, అదర్ డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్, వాళ్ళందరికీ శాలరీస్ కావాలంటే ఇంక అందరూ కూడా ఏమవుతుందంటే అవి అసలు ఇంకా మనుగడే ఉండదు. సో ప్రైవేట్ స్కూల్స్ మీరు చూస్తే, ప్రైవేట్ స్కూల్లో టీచర్స్ ఇప్పుడు మా స్కూల్లో ఉన్నారు, నాకు చాలా బాధ వేస్తుంటుంది. మేము నెలకి ఒక ఎంఎస్సి చేసిన, మాస్టర్స్, పిహెచ్డి చేసిన టీచర్స్ కూడా మీరు వెళ్ళి ఎతకండి, శాలరీస్ 15,000 నుంచి 20,000 లోపలే ఉన్నాయి. రీజన్ ఏంటంటే 20,000 ఒక స్టూడెంట్ మీద మేము ఛార్జ్ చేసినా, 20,000 ఛార్జ్ చేసినా టోటల్గా మాకు రెవెన్యూ ₹1,00,00,000 వస్తుంది. శాలరీస్ మెయింటెనెన్సే ₹1,00,00,000 వస్తుంది. అయినా అవే సరిపోవడం లేదు. సో ఇక్కడ ఫీజులు పెంచితే ఏమవుతుంది? టీచర్స్ జీతాలు పెంచాలంటే ఫీజులు పెంచాలి. అంటే మీ ఉద్దేశంలో ఫీజులు తగ్గించి టీచర్స్ని ఒక సేల్స్ పర్సన్ కన్నా తక్కువ శాలరీ 5,000, 6,000 టీచర్స్కి ఇస్తే అది మీరు కరెక్టా? గురువులు లేకపోతే మీరు అందరూ అంటారు సమాజానికి తల్లిదండ్రులు దేవుడి తర్వాత గురువులు అంత గొప్ప వాళ్ళు అంటారు. వాళ్ళు ఏ విధంగా గౌరవించాలి? ఇంకా తగ్గించి శాలరీస్ ఇవ్వాలా? మనము ఒక హోటల్కి వెళ్ళి 5,000, 10,000 ఒక రెస్టారెంట్లో వెళ్ళి స్పెండ్ చేస్తాము. అదే ఒక సంవత్సరానికి పిల్లలకి ఒక 20,000 కట్టాలంటే మనం ఎందుకు అంత దోపిడీ అనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడాల్సి వస్తుందో నాకు తెలియదు. మీరు ఏం లేదు, ఒక స్కూల్కి ఎంత రెవెన్యూ అవుతుంది, ఎంతమంది పిల్లలు ఉన్నారు, మనం ఎంతమంది కడుతున్నాం, అదే ఆలోచన. అంతేగాని మీరు ఇంకా కార్పొరేట్ స్కూల్స్ ఉంటాయి, అక్కడ 1,00,000, 2 లక్షల ఫీజు ఉంటాయి, అక్కడ కూడా మీరు మీరు ఖచ్చితంగా ఆ స్కూల్లో పెట్టాలని వాళ్ళు ఏం మిమ్మల్ని బలవంతం చేయలేదు. మీరు వెళ్ళి మీ పిల్లలకి అన్ని ఫెసిలిటీస్, ఏసీ కావాలి, హార్స్ రైడింగ్ కావాలి, మ్యూజిక్ కావాలి అని మీరు కోరుకుంటున్నారు. అవన్నీ ఇవ్వాలన్నప్పుడు వాళ్ళకి ఖర్చు అవుతుంది. దాని దోపిడీ అంటే ఎలాగా? మీకు చాయిస్ ఉంది. యూ కెన్ సెండ్ యువర్ చిల్డ్రన్స్ టు గవర్నమెంట్ స్కూల్స్ సెండ్ చేయొచ్చు, ప్రైవేట్ స్కూల్లో కూడా మీడియం స్కూల్స్ ఉంటాయి, అది చాయిస్. దాన్ని మనము అది మీ చాయిస్తో వెళ్తున్నారు కాబట్టి దాన్ని దోపిడీ అనడంలో అర్థం లేదు. ప్రైవేట్ స్కూళ్ళ వల్ల ప్రభుత్వ పాఠశాలలకు ఇబ్బందులు ఉన్నాయి, అది నిజమా కాదా? 100% రాంగ్. ఎలా అంటే గవర్నమెంట్ టీచర్స్, గవర్నమెంట్ వ్యవస్థ, స్కూల్సే కాదు ఏ వ్యవస్థ అయినా గవర్నమెంట్లో రెగ్యులేషన్స్ అనేవి లేకపోతే అది పూర్గానే ఉంటాయి. సరే, మీరు ఒక డెసిషన్ ఈ మధ్య వింటూ ఉంటారు, కొంతమంది బ్యూరోక్రాట్స్ అంటారు ఏమని, ప్రతి ఒక్క గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లోనే చదవాలి అనే కండిషన్ పెట్టండి. ప్లస్ ఆ గవర్నమెంట్ స్కూల్స్ నడిపే వాళ్ళు కావచ్చు, అదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా అక్కడే చేర్పియాలనేసి. అప్పుడు అక్కడ లోపం ఎక్కడ ఉంటుందంటే గవర్నమెంట్ వ్యవస్థ ఏదైనా సరే ఎక్కువ డబ్బులు అక్కడ కిల్ అయిపోతుంది. దాని నుంచి ప్రొడక్టివిటీ ప్రైవేట్ సెక్టర్లో అంత క్వాలిటీ కూడా ఉండటం లేదు. అంటే మీరు గవర్నమెంట్ వ్యవస్థల కంటే ప్రైవేట్ సెక్టర్ మంచిదంటారా? ఈరోజు మీరు చూస్తే సింగపూర్ కావచ్చు, యుఎస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా డెవలప్ అయ్యాయంటే ఎకానమీలో 2 టైప్స్ ఉన్నాయి, క్యాపిటలిస్టిక్, సోషలిస్టిక్. మన ఇండియా కూడా 1990 ముందు చాలా వెనకబడి ఉంది. 1990 తర్వాత ఎప్పుడైతే పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ వాళ్ళు అంటే ప్రైవేట్ వ్యవస్థను ఎంకరేజ్ చేశారో అప్పుడు ఒకప్పుడు ఏది పర్మిషన్ తీసుకోవాలన్నా లైసెన్స్ ఇచ్చేది లేదు. నేను బైక్స్ తయారు చేస్తాను, లైసెన్స్ లేదు. నేను ఫర్నిచర్ షాప్ పెడతాను, నేను స్కూల్ పెడతాను, పర్మిషన్, అట్లా అన్నిటికీ పర్మిషన్ రిజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. నేను ఎయిర్లైన్స్ నడుపుతాను, రిజెక్ట్ చేశారు. అలా ఉండడం వల్ల ఇండియా వెనకబడిపోయింది. ఏ రోజైతే ప్రైవేట్ వ్యవస్థని ఎంకరేజ్ చేశారో, మీరు అంటున్నారు కదా గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళందరికీ శాలరీస్ ఎవరు కడుతున్నారు మీరు చెప్పండి?
ప్రతిదీ ప్రైవేట్ వ్యవస్థ నుంచి వచ్చే ట్యాక్సుల వల్లే అవి నడుస్తున్నాయి. కొందరు నాతో క్వశ్చన్స్ కూడా చేస్తూ ఉంటారు, ఏమని మనం ఎక్కువ డబ్బులు ప్రింట్ చేసుకుంటే అందరికి జీతాలు ఇవ్వచ్చు కదా అనేసి. చాలామందికి తెలియదు ఏంటంటే, మార్కెట్లో సపోజ్ మనం నిద్ర లేచినప్పటి నుంచి మనం వాడే తినే ఫుడ్ కానించి ప్రతిదీ మార్కెట్లో ఎగ్స్, రైస్ ఏమీ లేవనుకోండి, సపోజ్ ఏమీ లేవు, ఎవరు ఏం పండించలేదు, వెనుజులా లాగా అయిపోయింది. మన దగ్గర చాలా డబ్బులు ఉంది, చీఫ్ మినిస్టర్ లాంటి వాళ్ళ దగ్గర 1,00,000 కోట్లు ఉంటాయి. ఏం చేసుకుంటారు 1,00,000 కోట్లకి? నిద్ర లేస్తానే తోముకోవడానికి పేస్ట్ ఉండదు, తినడానికి ఫుడ్ ఉండదు, బ్రెడ్ ఉండదు, పెట్రోల్ ఉండదు వెళ్ళడానికి. అట్లా డబ్బు అనేది ఏంటంటే, మనకి ఇక్కడ డబ్బు అనేది జస్ట్ ఇట్స్ ఎ మీడియం అంతే. మార్కెట్లో ప్రోడక్ట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. చైనా ఈరోజు డెవలప్ అవడానికి కారణము వాళ్ళు ప్రొడక్షన్ పెంచారు. ఈరోజు ప్రైవేట్ వ్యవస్థ లేకపోతే రాసి పెట్టుకోండి, గవర్నమెంట్లో కనీసం చీఫ్ మినిస్టర్కి, ఎమ్మెల్యేలు కూడా జీతాలు కూడా ఉండవు. ప్రైవేట్ వాళ్ళు ఒక కూలి పని చేయడం వల్ల, బైక్ మెకానిక్ చేయడం వల్ల, రైతు పంటలు పండించడం వల్ల, టీచర్ చదువు చెప్పడం వల్ల, ఒక్కొక్కరు ఒక్కొక్క సర్వీస్ ఇవ్వడం వల్ల ఆ సర్వీస్ ఎక్స్చేంజ్లో కొంచెం ట్యాక్స్ కలెక్ట్ చేసుకొని గవర్నమెంట్ ఈరోజు మీరు రాసి పెట్టుకోండి, మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మనం పీల్చుకునే గాలి తప్పిస్తే మన తాగే వాటర్ కానించి, రైస్ కానించి, పేస్ట్ కానించి, మనం వాడే చెప్పులు కానించి, బట్టలు కానించి, పెట్రోల్ కానించి, ఎలక్ట్రిసిటీ కానించి ప్రతి దాని మీద ట్యాక్స్ వేస్తున్నారు. ఒక పీల్చుకునే ఆక్సిజన్ మాత్రం ఫ్రీగా ఉంది. ఆ ఆక్సిజన్ కూడా సిటీస్లో ఏమవుతుందంటే, ఎయిర్ ప్యూరిఫైయర్స్ పెట్టుకున్నప్పుడు ఎయిర్ ప్యూరిఫైయర్స్ పైన కూడా ట్యాక్స్ ఉంటుంది. అంటే రానున్న రోజుల్లో ప్రతిదీ ట్యాక్స్. అంటే ఆ ట్యాక్స్ ఎవరు పే చేస్తున్నారు? ప్రైవేట్ వాళ్ళు. ఆ ప్రైవేట్ వాళ్ళు ఇచ్చిన డబ్బుల ద్వారానే రోడ్స్ వేస్తున్నారు. మనం వాడే పెట్రోలు 35 రూపాయలకి మనకు వస్తుంది విత్ రీఫైండ్, విత్ ట్రాన్స్పోర్టేషన్. దానిపైన 65 రూపాయలు ప్రతి బైక్ వాడేవాడు, కారు వాడేవాడు గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నారు. ఇదే సర్క్యులేట్ అవుతుంది. కాబట్టి ప్రైవేట్ వ్యవస్థని ప్రతిసారి దోపిడీ, దుర్మార్గం అనేది మానండి. వాళ్ళు ఏదన్నా తప్పులు చేస్తే, అంటే ప్రైవేట్ వ్యవస్థ నుంచి ఒక ప్రోడక్ట్ వస్తుంది, అది సమాజానికి హితంగా ఉంది, పొల్యూషన్ చేస్తుంది, లేదా సమాజాన్ని పాడు చేస్తుంది, అలాంటి వాటి మీద ఫైట్ చేయండి. అంతేగాని అది ఛార్జెస్ ఎక్కువ, ఛార్జెస్ తక్కువ అంటే ఎవరు వాడమన్నారు? మీరు ఇప్పుడు ఐఫోన్ 1,50,000 పెడుతున్నారు, ఐఫోన్ వాళ్ళు తగ్గిండి, మీరు 1000 రూపాయలకి ఇవ్వండి, మీరు ఫైట్ చేయండి. తప్పు కదా. మీరు కావాలి, నాకు ఐఫోనే కావాలని చెప్పి మీరు కొనుక్కున్నారు. అట్లా సర్వీస్ బాగుంటే మీకు ఏ సర్వీస్, ఇప్పుడు మేము ప్రెజర్ చేయట్లేదు, మీరు సామ్సంగ్ ఫోనే కొనుక్కోవాలి, ఐఫోనే కొనుక్కోవాలి, లేదంటే ఓపో కొనుక్కోవాలని లేదు కదా. కస్టమర్ ఎవరు నచ్చింది వాళ్ళు కొనుక్కున్నారు. అలాగే ప్రైవేట్ వ్యవస్థలో కూడా ప్రోడక్ట్స్ ఉన్నాయి, మీరు వాటి ఇంగ్రీడియంట్స్ చదవండి, మీకు అది నచ్చితేనే తీసుకోండి, లేకపోతే లేదు. లేదా దాంట్లో ఏదైనా లోపాలు ఉంటే కోర్టుకు వెళ్ళి ఫైల్ చేయండి, వీళ్ళు తప్పు చేస్తున్నారు అనేసి. అంతేగాని ప్రైవేట్ వ్యవస్థ అనేది దాని మీద బురద వేయడం అనేది రాంగ్ కాన్సెప్ట్. విద్యా వ్యవస్థలో సింగపూర్కి ఇండియాకి ఉన్న తేడా ఏంటి మీరు గమనించింది? ఎస్, సింగపూర్లో మనం అబ్జర్వ్ చేస్తే, సింగపూర్ అనేది వాళ్ళు కోరుకున్న దేశం కాదు. 1965లో మలేషియా వాళ్ళు సింగపూర్ని మా దేశంలో మీరు వద్దు అని తోసేశారు. సింగపూర్ యొక్క హిస్టరీ చూస్తే మీరు, సింగపూర్ అనేది చిన్న ఐలాండ్, కనీసం తాగే నీళ్ళు కూడా సింగపూర్లో ఉండవు. ఎందుకంటే చుట్టూ సముద్రము, సాల్ట్ వాటర్ వస్తుంది, మలేషియా నుంచి వాటర్. అక్కడ అగ్రికల్చర్ పండించడానికి ఒక 100 ఎకరాల ల్యాండ్ ఉండదు, ఒట్టి బిల్డింగ్సే. సింగపూర్ ఫస్ట్ మనకి వాళ్ళు సపరేట్ అయిపోయినప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక ముంబైలో ఒక స్లమ్ సిటీ ఎలా ఉండింది అలా ఉండింది అనమాట 1965లో. ఈరోజు చూస్తే వాళ్ళకి ఏమీ రీసోర్సెస్ లేవు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఎలా సింగపూర్ డెవలప్ అయింది, ఎందుకు ఇండియా డెవలప్ కాలేకపోయింది అనేసి. సింగపూర్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే, ముడి సరుకు రా మెటీరియల్ తీసుకొని ఒక ఫైన్ ప్రోడక్ట్ చేసి అమ్ముతారు. ఎగ్జాంపుల్ చెప్తారు. ఇండియా వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ రా మెటీరియల్ ప్రొడ్యూస్ చేసి ఆ రా మెటీరియల్ నుంచి ఫైన్ ప్రోడక్ట్ చేయకుండా ఆ రా మెటీరియల్ని వేరే దేశాలకు అమ్మేస్తారు. ఎగ్జాంపుల్, ఒక రైతు అనే అతను 1 కేజీ బియ్యం పండించడానికి 4 నెలలు సమయం పడుతుంది. ఆ కేజీ బియ్యాన్ని 10 రూపాయలకి మార్కెట్లో అమ్ముతారు. 10 రూపాయలకు అమ్మితే అతనికి 5 రూపాయలు ఖర్చులు పాను 5 రూపాయలు వస్తుంది. అదే కేజీ బియ్యాన్ని ఒక టిఫిన్ షాప్ పెట్టాడు అనుకోండి, అతను ఆ కేజీ బియ్యంతో ఇడ్లీలు చేస్తే 50 ఇడ్లీలు అవుతాయి. ఒక్కొక్క ఇడ్లీ 5 రూపాయలు అమ్మితే ఎంత వస్తుంది? 250 వస్తుంది. ఇతను 4 నెలలు కష్టపడి కేజీ బియ్యం మీద 5 రూపాయలు లాభం సంపాదిస్తే ఇతను 250 సంపాదిస్తున్నాడు. 50 రూపాయలు చట్నీ, గ్యాస్ అన్నీ పోయినా కానీ 200 రూపాయల లాభం ఉంది నెలకి. సో అర్థం చేసుకోండి, ఇది ఈ 4 నెలల్లో ఇతను రైతు ఒక 1000 కేజీలు పండించాడు అనుకో, ఆ 1000 కేజీలు ఇతను ఈ 4 నెలల్లో టిఫిన్ షాప్ పెట్టేసి దగ్గర ఒక 10 లక్షలు సంపాదిస్తాడు. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ. రా మెటీరియల్ రైస్ పండించేది ఇండియా, ఆ ఇడ్లీలు అమ్మేది, అంటే రైస్ నుంచి ఇడ్లీ కావచ్చు, బ్రెడ్ కావచ్చు, ఏమేమి ఫైన్ ప్రోడక్ట్స్ చేయొచ్చు, ఆ ప్రోడక్ట్స్ అన్నీ అమ్మేది సింగపూర్. ఆ విధంగా సింగపూర్ ఏం చేశారంటే, పక్కన ఆస్ట్రేలియా నుంచి, జపాన్ నుంచి రా మెటీరియల్ తీసుకొని
వాళ్ళు ఒక ఫైన్ ప్రోడక్ట్ చేసి దాని నుంచి హార్లెక్స్ చేయటము, ఆ హార్లెక్స్ ఎలా తయారు చేసి ఆ పౌడర్ పెట్టడము, పాలు తెచ్చుకోవడం ఆస్ట్రేలియా నుంచి, దాని నుంచి పాలపొడి ఎలా తయారు చేయటము, ఇలాంటి కంపెనీస్ పెట్టి ఆ వచ్చిన డబ్బులతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి టూరిజం ఎంకరేజ్ చేసి వచ్చిన టూరిజం డబ్బుల్ని డెవలపింగ్ నేషన్స్కి తక్కువ వడ్డీకి 5% ఇంట్రెస్ట్కి, ఇప్పుడు అమరావతి క్యాపిటల్ కావచ్చు, ఇండియా కావచ్చు, ఆఫ్రికాకి వడ్డీ లీయడం స్టార్ట్ చేస్తుంది. అట్లా అది రిచ్ అయిపోవడం, ఆ డబ్బులతో డెవలప్ చేసుకోవడం. అంటే వాళ్ళు జస్ట్ ఐడియాతోనే ఆ దేశానికి ఏ సంపద లేకపోయినా ఈరోజు ఎక్కడికో వెళ్ళిపోయారు. మన ఇండియా ఏం చేస్తుందంటే ఒక కాన్సెప్ట్ లేకుండా, ప్రైవేట్ వ్యవస్థకి లైసెన్స్లు ఇవ్వకుండా, మనం ఎట్టి రా మెటీరియల్, ఇప్పుడు ఐరన్ ఓర్ ఉంది మనకి, మనం ఏం చేస్తాం, ఐరన్ ఓర్ని తక్కువ రేటుకి చైనా వాడికి ఇస్తాం. వాడు ఏం చేస్తాడు, ఐరన్ ఓర్తో షీట్లు తయారు చేసి ఐరన్ షీట్స్ మనకు పంపిస్తాడు. ఆ బెనిఫిట్ అంతా మనకి 1% ప్రాఫిట్ ఉంటే వాళ్ళకి 90% ప్రాఫిట్. ఏ దేశమైన అభివృద్ధిలో యువత పాత్ర చాలా కీలకం. అవును. మీరు సింగపూర్లో చూశారు, ఇండియాలో చూశారు యువతని. అవును. వాళ్ళకి వీళ్ళకు ఏం తేడాలు గమనించారు? మీరు ఆ యువతకు, ఇండియా యువతకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్. సింగపూర్లో మీరు చూస్తే అక్కడ ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే, అంటే ఇంటర్మీడియట్ని కూడా స్కూల్లోనే అంటారు, ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్కి అక్కడ ఒక రూల్ ఉంది. ఏంటంటే 2 years వాళ్ళు మిలిటరీలో సర్వ్ చేయాలి. అంటే సింగపూర్ సిటిజన్స్కి స్కూలింగ్ అయిపోయిన తర్వాత 2 years బ్రేక్ వస్తుంది. ఆ బ్రేక్ ఏంటంటే ఇమ్మీడియట్గా వాళ్ళు గ్రాడ్యుయేషన్కి వెళ్ళేదానికి లేదు. 2 years కంపల్సరీగా మిలిటరీ సర్వీస్ వాళ్ళు చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి దేశం పట్ల, దేశం యొక్క విలువ, దేశం పట్ల గౌరవము, తల్లిదండ్రుల పట్ల గౌరవము, సమాజము, ప్రపంచము, ఇవన్నీ వాల్యూస్ ఉంటాయి. సింగపూరియన్స్లో మీరు చూస్తే వాళ్ళు ఇంతవరకు సింగపూరియన్స్ ఒక చోట ఒక బాంబ్ బ్లాస్ట్ కానీ, వాళ్ళు ఒక చోట ఏదైనా రాంగ్ డూయింగ్ కానీ, ప్రపంచంలో మీరు చెప్పండి సింగపూర్ సిటిజన్స్ ఒక రాంగ్ యాక్ట్ చేశారు అనేసి. అంటే మన ఇండియన్స్ నేను అంటం లేదు, ఇండియన్స్ ఆర్ ఆల్సో రియల్లీ, అంటే మనం ఇంతవరకు వెరీ నోబుల్ పర్సన్స్. కానీ అక్కడ చెప్తున్నాను, అది ఫస్ట్ పాయింట్, మిలిటరీ సర్వీస్. ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు డూ మిలిటరీ సర్వీస్. రెండవది వచ్చేసి సింగపూర్లో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏంటంటే అక్కడ 90 ఏళ్ళ ముసలోళ్ళు కూడా హోటల్లో ప్లేట్స్ కడుగుతూ ఉంటారు. నేను అడిగాను, ఎందుకు వీళ్ళ దగ్గర ఇంత డబ్బులు ఉంది కదా, వీళ్ళు పథకాలు పెట్టేసి ఆ ముసలి వాళ్ళకి పెన్షన్ ఇవ్వచ్చు కదా అనేసి. నాకు ఆన్సర్, నేనైతే చాలా షాక్ అయిపోయాను. అక్కడ ఏం చెప్పారంటే ప్రతి ఒక్కరు వాళ్ళు రిటైర్మెంట్ తర్వాత గొప్పగా బతకాలంటే వాళ్ళు యంగ్గా, యూత్గా ఉన్నప్పుడు వాళ్ళ శాలరీలో నుంచి కొంత అమౌంట్ వాళ్ళు సేవ్ చేసుకోవాలి. మనకి ఎట్లా ఇన్సూరెన్సెస్ ఉన్నాయో, సేవింగ్ స్కీమ్స్ ఉన్నాయో, బ్యాంక్స్, అట్లా సేవ్ చేసుకోవాలి. కొందరు ఏం చేస్తారు, నెలలో వాళ్ళ శాలరీలో ఒక 10,000 సేవ్ చేస్తారు. వాళ్ళకి ఆ పాలసీ ప్రకారం రిటైర్మెంట్ అయినాక వాళ్ళకి మంత్లీ 50,000 అట్లా వస్తుంది రిటైర్మెంట్స్కి. కొందరు ఏం చేస్తారు, ఒకేసారి నెల 20,000 సేవ్ చేస్తారు. లేదా కొన్ని, అంటే మీరు ఇప్పుడు లక్ష రూపాయలు ఎల్ఐసి పాలసీ చేసుకున్నారు, మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒకలాగా ఉంటాయి. 10 లక్షలు పాలసీ చేసుకుంటే మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒకలా ఉంటాయి. సో వాళ్ళకి ఒక కండిషన్ పెట్టారు, సచ్చినట్టు నువ్వు వర్కింగ్ చేసేటప్పుడు ఏ విధంగా అయితే డబ్బులు సేవ్ చేసుకున్నావో ఆ విధంగానే నీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. నువ్వేం సేవ్ చేయలేదు అనుకో, లాస్ట్ దాకా నువ్వు కష్టపడి బతకాల్సిందే. నువ్వు ఎంత, అంటే అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తారు. మన వాళ్ళు ఏం చేస్తారంటే, మన గవర్నమెంట్ గెలవడానికి కోసము అందరినీ 45 ఏళ్ళకే పెన్షన్ ఇస్తాం, స్వార్థ పనులు చేస్తాం, మీ అకౌంట్లో 50,000 వేస్తాం, 5,000 వేస్తాం, ఎక్కడి నుంచి తెచ్చేస్తాం? కష్టపడే వాడి దగ్గర నుంచి ఇంకా కొంచెం కష్టపడి చెప్పి ఓడిని పీకి వీటికి ఇస్తున్నారు. వాళ్ళకి ట్యాక్స్లు తగ్గించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా ఒక సక్సెస్ఫుల్ పర్సన్ కావచ్చు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గర ట్యాక్స్ మనీ ఎక్కువ పీడించకపోతే వాళ్ళు ఆ సేవింగ్ చేసుకొని వాళ్ళు స్టార్ట్అప్ చేసేదానికి, ఎప్పుడు ఎంప్లాయీగా ఉండకుండా వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళు ఒక ఆంటర్ప్రినర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా వచ్చిన శాలరీ అంతా మీరు ట్యాక్స్ లోపల లాగేసి పంచిపెట్టేశారనుకోండి, యూత్లో వాళ్ళ యొక్క అంబిషన్స్, ఇన్స్పిరేషన్ అన్నీ కోల్పోయి ఎప్పటికీ ఎంప్లాయీ లాగా ఉండిపోతారు. అదే ఒక మేజర్ డిఫరెన్స్. రిస్క్ తీసుకోవడానికి ఇండియన్ యూత్స్ బయట ప్రపంచంలో కూడా లేరు. అందరూ ఇండియన్ యూత్ అంతా మంచి జాబ్ తెచ్చుకోండి, బాగా మంచి లైఫ్ అని చెప్పేసి ఎక్కడన్నా చూడండి ఇండియన్స్ ఎంప్లాయీస్గానే ఉంటారు. గూగుల్ సీఈఓనా ఎంప్లాయీ, ఇన్వెస్టర్ వేరు, ఎంప్లాయీ వేరు, చైర్మన్ వేరు, డైరెక్టర్ వేరు. మన వాళ్ళు ఎక్కడ చూసినా కానీ ఒక కంపెనీలో అంటే టాప్ మోస్ట్ పొజిషన్లో ఉంటారు, కానీ బట్ యాజ్ అన్ ఎంప్లాయీ అంతే. ఇండియన్ యూత్కి వీఆర్ నాట్ రిస్క్ టేకర్స్ లైక్ సింగపూరియన్స్ ఆర్ ఎనీ అదర్ డెవలప్ నేషన్స్ లైక్ వెస్టర్న్ నేషన్స్. ఆధ్యాత్మికత అనేది అందరికీ అర్థం కాదు.
మరి మీరు ఇంత చిన్న వయసులో కూడా ఆధ్యాత్మికత వైపు కూడా కొంచెం మళ్ళినట్టు కొన్ని సంఘటనలు తెలుస్తూ ఉంటాయి. అవును. అసలు అది ఎలా సాధ్యమైంది మీకు? నాకు సాధ్యం కాదు. నేనేం చేశానంటే మా కుటుంబ నేపథ్యం చూసుకుంటే మేము పుట్టినప్పుడు మా చిన్న గుడిసె. మా నాన్న అమ్మ కోవిడ్కి వెళ్ళేసి మమ్మల్ని కష్టపడి చదివించారు. మేము ఎప్పుడు హాస్టల్లో చదువుకునే వాళ్ళం. కొన్ని సంవత్సరాలు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. మేము ఎక్కువ హాస్టల్లో చదువుకోవడం వల్ల ఏమైందంటే ఎక్కువ టైము అంటే చిన్న చిన్న పండుగలకి మిగతా మా ఫ్రెండ్స్ని వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకెళ్లే వాళ్ళు. మేము ఎక్కువ హాస్టల్లో ఉండిపోయాం. ఆ టైంలో ఏం చేసేవాళ్ళం అంటే ఈ బుక్స్ చదువుతూ ఉన్నప్పుడు చాలా విషయాలు చిన్న వయసులో తెలిసేవి. ప్లస్ మేము వార్డన్స్తో టైం స్పెండ్ చేయడం, టీచర్స్ ఎవరైతే పండగ వాళ్ళు వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం, అంటే మాకన్నా హయ్యర్ పీర్స్తో టైం స్పెండ్ చేయడం వల్ల ఏమైందంటే చాలా విషయాలు ముందుగా తెలుసుకోవడం జరిగింది. అప్పుడు ఆ బుక్స్ చదవడం వల్ల నాకు మెచ్యూరిటీ లెవెల్స్ అనేది చాలా తక్కువ టైంలో బాగా పెరిగాయి. స్వామి వివేకానంద చెప్పిన కొటేషన్స్ ఎక్కువ ఫాలో అవటము, ఆయన చెప్పిన దాంట్లో అన్నింటిలో రెఫరెన్స్ ఫ్రమ్ భగవద్గీత అని ఉండటము. సో భగవద్గీతనే చదవాలని చెప్పి ఆ వీడియోస్ వింటాము. ఇస్కాన్కి ఎక్కువ నేను ఫోక్ మెంబర్ అనమాట. బెంగళూరులో నేను చదువుకునే టైంలో జాబ్ చేసే టైంలో ఇస్కాన్కి ఎవ్రీ సాటర్డే వెళ్ళి అక్కడ సండే మార్నింగ్ సర్వీస్ చేసి అక్కడ భగవద్గీత క్లాసెస్ వింటాము. ఇది అంటే ఇస్కాన్ టెంపుల్కి మిగతా టెంపుల్స్కి డిఫరెన్స్ చెప్తాను. మీరు ఎవరైతే ఆధ్యాత్మికం వైపు వెళ్ళాలి, నిజంగానే హిందూ మతం గురించి తెలుసుకోవాలంటే జస్ట్ మొక్కుబడిగా దేవుడు గుళ్ళుకు పోయి దండం పెట్టుకొని టెంకాయలు కొడితే కాదు. మీరు ఫస్ట్ తెలుసుకోండి వే ఆఫ్ లైఫ్. భగవద్గీతను చదివి మనం ఎలా జీవించాలి అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అది ఎక్కడ చెప్తారంటే స్పిరిచువల్ గురూస్ ఉంటారు. ఇస్కాన్ లాంటి టెంపుల్లో వెళ్ళి అక్కడ వాళ్ళు చాలా సైంటిఫిక్గా ఉంటారు. మూఢనమ్మకాలు కాదు. మన పక్కన ఎట్లా అంటే మన ఇంటి పక్కన ఒకరు వెళ్ళి రోజు గుడికి వెళ్ళి ప్రదర్శనలు చేస్తే మనం కూడా ఏం చేస్తాం, మా పుణ్యం అంతా వాళ్ళకి వస్తుందని చెప్పి వీళ్ళు వెళ్తారు. వీళ్ళు వెళ్ళారని వాళ్ళు అంటే మూఢనమ్మకాలని ఇమ్మీడియట్గా క్యాచ్ చేస్తారు. అదే మన ఇంటి పక్కన ఒకరు కష్టపడి ఒక కోర్స్ నేర్చుకొని సక్సెస్ అయ్యారంటే అట్లా హార్డ్ వర్క్ చేయమంటే అది చేయరు. మళ్ళీ హార్డ్ వర్క్ అంటే మన వాళ్ళకి ఇష్టం ఉండదు. ఏదన్నా ఈజీగా లాటరీ అలాంటి సిస్టమ్స్ అంటే మూఢనమ్మకాలు అంటే ఇమ్మీడియట్గా అట్రాక్ట్ అవుతాయి. మూఢనమ్మకాలు కావచ్చు, ఈ కుల వ్యవస్థ కావచ్చు, ఈ రాజకీయంలో కూడా గుడ్డిగా ఒక నాయకుడిని ఫాలో అయిపోవటము అలా ఉంటారు. అది నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా యూత్ మీరు చూడండి, బ్లైండ్గా ఎవరిని ఫాలో అవుతుంది. మీరు ఇంత సైంటిఫిక్గా ఉండండి. సైంటిఫిక్ అంటే మనము అన్స్పిరిచువల్ అని కాదు, ఇట్స్ కంప్లీట్లీ స్పిరిచువల్. సైన్స్ కూడా అంతా దేవుడు చెప్పినవే లాజిక్సే సైన్స్లో కూడా చెప్తారు. అలా చేస్తే మన ఇండియన్ యూత్ మొత్తం ఎంపవర్ అవుతారు. తక్కువ టైంలో మన ఇండియా కూడా వన్ ఆఫ్ ద డెవలప్డ్ నేషన్ కిందకి వస్తాం. మనీ 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 అంటే నరేష్ అనేవాడు మనీ మెన్నా బేసిక్గా చాలామంది ఏమంటారంటే డబ్బు సంపాదించినాడు పక్కన వాళ్ళు చూసి ఒక ఈర్ష్య ఏమో తెలియదు, ఏం చేసుకుంటారు డబ్బులు, ఏమన్నా పోయేటప్పుడు మనము చిన్న గుంతులే కదా, మీకు సరిపోయే అమౌంట్ చాలు కదా, అది ఇది అంటూ ఉంటారు. ఒకటి మీరు అబ్జర్వ్ చేస్తుంటారు ఖచ్చితంగా, సమాజంలో డబ్బు ఉంటే మనకి మన బేసిక్ నీడ్స్ ఒకటి ఫుల్ఫిల్ అవుతుంది. ఫస్ట్ థింగ్ మన అవసరాలన్నీ తీరాలంటే డబ్బు కావాలి. రెండోది వచ్చేసి సమాజంలో మనకి ఇది గౌరవం లభించాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలి. డబ్బు లేని వాళ్ళకి మీరు రెస్పెక్ట్ ఇస్తారా చెప్పండి? మనకి రెస్పెక్ట్ కావాలి. ఏది మనం బతికున్న రోజులు మనకు రెస్పెక్ట్ ఉంటే చాలు. మన తర్వాత మనం అంటే మనకి సమాజంలో మనం బతుకున్న రోజులు అంటే నా గురించి చెప్పడం లేదు, జనరల్గా చెప్తున్నాను. రెస్పెక్ట్ కోసమే మనకి డబ్బులు అవసరము. సమాజంలో మనం నలుగురు గౌరవించాలి అంటే నేను ఇంకోటి కూడా ఏం చెప్తాను అంటే, నేను డబ్బులు అంత ప్రాధాన్యం, డబ్బులు కాదు నా కాన్సెప్ట్లో వెల్త్, సంపద వేరు డబ్బు వేరు. నేను ఎంతవరకు ఏంటంటే సంపద సృష్టిస్తాను అంటే ప్రొడక్టివ్గా ఉంటుంది, దానివల్ల దేశానికి జీడిపి పెరగాలి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి. నేను ఈ విధంగా ఆలోచిస్తుంటాను. ఇలా అయితే ఏమవుతుందంటే ఈ వెల్త్ క్రియేషన్ ద్వారా మనం గవర్నమెంట్ని దేశాన్ని డెవలప్ చేయొచ్చు. అంతేగాని ఇక్కడ డబ్బు అంటే ఏదో క్రైమ్ అని కాదు, డబ్బు లేకపోతే గౌరవం ఉండదు. కాబట్టి అందరూ కూడా వెల్త్ లీగల్గా నేను జస్ట్ డబ్బు అంటే ఎవ్రీథింగ్ ఐ డూ ఆన్ లీగల్. నాకు ఇంకోటి స్కూల్ చెప్తాను, స్కూల్లో నాకు ఇన్కమ్ ఏం లేదు, కానీ ₹1 కోటి సంపాదిస్తే ఏ సాటిస్ఫాక్షన్ వస్తుందో అంతకన్నా ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎప్పుడు నేను స్కూల్లో పిల్లలతో స్పెండ్ చేసే టైం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్, వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రోగ్రాంలో వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పిల్లలు షైన్ అయినప్పుడు వాళ్ళు ప్రతి సక్సెస్ వాళ్ళ క్రియేటివిటీ చూసినప్పుడు, వాళ్ళు ఒక పెర్ఫార్మెన్స్ చేసినప్పుడు
ఎంత సాటిస్ఫాక్షన్ అనిపిస్తుందంటే కళ్ళలో ఒక్కోసారి నీళ్ళు వస్తాయి. ఆ రెస్పెక్టే నాకు వెల్త్ అని ఫీల్ అవుతుంది. ఎన్జిఎస్ అని మీ పేరుతోనే ఇన్స్టిట్యూషన్ పెట్టినట్టున్నారు. అసలు ఎన్జిఎస్తో ఏం చేయాలనుకుంటున్నారు, ఎలా కంటిన్యూ చేయాలనుకుంటున్నారు? ఎస్, ఎన్జిఎస్ అంటే నేను సింగపూర్ నుంచి వచ్చేప్పుడు ఒకటే ఉద్దేశంతో వచ్చాను, ఒక పెద్ద ఆంటర్ప్రినర్ బిజినెస్ మ్యాన్ అవ్వాలి అనేసి. ఎన్జిఎస్ అంటే ఇట్స్ నాట్ ఎ ఇన్స్టిట్యూషన్, ఇట్స్ నరేష్ గ్రూప్ ఆఫ్ సర్వీసెస్. ఇప్పుడు నా సర్వీసెస్ వచ్చేసి ఎడ్యుకేషన్లో ఇస్తున్నాను, రియల్ ఎస్టేట్లో ఇస్తున్నాను, స్టార్టప్స్ కూడా చేస్తున్నాము. ఇప్పుడు కొత్తగా హోటల్ లాంచింగ్స్ ఉన్నాయి, ఇంకా కొత్తగా సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ డెవలప్మెంట్ లోకి వస్తున్నాము, డిజిటల్ మార్కెటింగ్. ఇట్లా వన్ బై వన్ నాకు ఒక ఆస్పిరేషన్ ఏంటంటే, ఇప్పుడు టాటా చూసుకుంటే వాళ్ళు ఉప్పు నుంచి ఉప్పు దాకా, అంటే సాల్ట్ నుంచి ఐరన్ దాకా వాళ్ళ సంస్థలు ప్రతి ప్రోడక్ట్లో ఉన్నారు. అలాగా ఇండియాలో ఇప్పుడు ఆంటర్ప్రినర్స్ చాలా తక్కువ ఉన్నారు. ఈ ఎన్జిఎస్ అనే సంస్థని నేను అతి తక్కువ వ్యవధిలో ఆల్ టైప్ ఆఫ్ సర్వీసెస్లోకి, కన్స్ట్రక్షన్, డెవలప్మెంట్స్, ఎడ్యుకేషన్, సాఫ్ట్వేర్, హెల్త్, ఇలా బ్యాంకింగ్, ఫైనాన్స్, వీటిలోకి సంస్థని ఒక టార్గెట్ పెట్టుకొని ఇంటలెక్చువల్ పీపుల్స్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనే కాన్సెప్ట్తో ఎన్జిఎస్ని ఎస్టాబ్లిష్ చేస్తాను. పాలిటిక్స్లో కూడా మీకు బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. అవును, ఎందుకంటే నేను సింగపూర్ నుంచి ఇండియాకి రావడం కూడా పెద్ద తపన ఏంటంటే పాలిటిక్స్. రీజన్ ఎట్లా అంటే, నేను అక్కడ మేమంతా కష్టపడుతూ ఉంటాము, కానీ ఎప్పుడు నాకు బయట దేశాలు ఉన్నప్పుడు ఒక్కొక్క రాంగ్ ఏదైనా తప్పు జరిగింది సమాజంలో, కరప్షన్ జరిగినప్పుడు అక్కడ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కామెంట్ పెడుతూ ఉంటాం, ఇలా చేశారు అలా చేశారు. దానివల్ల నాకు తెలిసింది ఏంటంటే ఏం ప్రయోజనం ఉండదు అనేసి. మనం ఇంత కష్టపడి మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకున్నాము. ఎంతోమంది స్వతంత్ర వీరులు మనం కనీసం బ్లడ్ డొనేట్ చేయలేము, వాళ్ళు ప్రాణాలని దేశం కోసం ఇచ్చారు. అలాంటి దేశంలో కొంతమంది పొలిటీషియన్స్ వాళ్ళ కోసం, వాళ్ళ తరతరాల కోసం డబ్బులు దోచుకుంటూ ఎక్కడ చూసినా కరప్షన్ చేస్తూ, ఎవరైనా ప్రశ్నిస్తే సమాజం కోసము ఏదైనా తప్పు చేస్తే డాక్టర్స్ని కూడా చంపేయటము ఈ మధ్యకాలంలో చూస్తున్నాము. అంటే ప్రతిపక్ష గొంతునే ఇలాంటివి ఇన్సిడెంట్స్ ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నాయి. ఇవి చూసినప్పుడు ఏమవుతుందంటే చలించిపోతాం. అంటే ఎవరో ఒకరు వస్తారు, ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎందుకు వెయిట్ చేయటం. కాబట్టి వీటిపైన ఖచ్చితంగా స్పందించాలి. శ్రీకృష్ణుడు మళ్ళా భగవద్గీతలో ఏదో చెప్తాడు, సమాజంలో ఎక్కువ విద్యావేత్తల వల్ల, వీళ్ళు తప్పుడు దొంగల వల్ల సమాజానికి జరిగే నష్టం కన్నా విద్యావేత్తల వల్ల ఎక్కువ, విద్యావేత్తలు తప్పు సైడ్, రాంగ్ సైడ్ ఉండటం వల్ల, ఎడ్యుకేషనలిస్ట్ వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు, గొప్ప వాళ్ళందరూ కూడా రాంగ్ సైడ్ సపోర్ట్ చేయడం వల్ల, వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళ వల్ల సమాజానికి ఎక్కువ నష్టం జరుగుతుంది అని చూసిన తర్వాత ఖచ్చితంగా నాకు అందరూ కూడా ఎక్స్క్యూజెస్ తీసుకుంటూ మనకి ఎందుకులే అనేసి దేశాన్ని అట్లా వదిలేయడం కరెక్ట్ కాదు, మనమేం మన ప్రాణాలు ఇవ్వడం లేదు, మనం కొంత టైం మనం ఖచ్చితంగా మనం దేశం కోసం చేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా దానికి పాలిటిక్స్ అనేది మంచి వేదిక. ఎందుకంటే మనం నిద్ర లేచినప్పటి నుంచి మనం ట్యాక్స్ పే చేస్తున్నాం, ఆ డబ్బులు రాజకీయ నాయకులు సరిగ్గా ఎక్కువ దుర్వినియోగం చేస్తున్నారు కానీ సరిగ్గా ఇన్వెస్ట్ చేయటం లేదు డెవలప్మెంట్కి అనేసి. అందుకోసం పాలిటిక్స్లో ఉంటూ నాకు పాలిటిక్స్లో మనము ఒక్కరమే ఏమి చేయలేము కాబట్టి గొప్ప నాయకులు ఎవరైతే ఇలాంటి సమాజంలో జరిగే తప్పుడు పనుల్ని గట్టిగా వాటిపైన పోరాడుతున్నారు, వాళ్ళకి సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో పాలిటిక్స్ పైన ఎక్కువ నాకు మమకారం, ఇంట్రెస్ట్. మీకు ఇష్టమైన నాయకుడు ఎవరు? పాలిటిక్స్లో నాకు ఇప్పుడు ఎక్కువ ఇష్టమైన నాయకుడు, ఇప్పుడు కాదు, నాకు ఫస్ట్ ఓట్ వచ్చినప్పటి నుంచి 2009 నుంచి పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా విపరీతమైన గౌరవము, ప్రేమ, ఇష్టం. ఇక్కడ లోకల్గా నాకు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారు అంటే తిరుపతిలో నాకు చాలా గౌరవము. సార్ సపోర్ట్ కానీ, నేను సార్ చూస్తూ ఉంటాను, ఆయన అంతా టాప్ కెరియర్లో ఉన్నప్పుడు కూడా జాబ్ అన్నీ అంటే ఎక్కువ ప్రయారిటీ లీడర్స్ని చేయాలి, మనం లీడర్గా ఎదగాలి, అప్పుడే మన సమాజానికి ఏదైనా లార్జ్ స్కేల్లో చేయొచ్చు, ఒక హాస్పిటల్ కాకుండా మనం హెల్త్ మినిస్టర్ అయితే ఇంకా ఎక్కువ చేయొచ్చు అని ఒక 20 years నుంచి అధికారం లేకపోయినా కానీ రాజకీయాల్లోనే చాలా యాక్టివ్గా ఉంటూ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా పోరాడుతున్నారు. సార్ అంటే బాగా ఎక్కువ ఇన్స్పిరేషన్. విద్య అయిపోయింది, రియల్ ఎస్టేట్ అయిపోయింది, లీగల్ అయిపోయింది, పాలిటిక్స్ అయిపోయినాయి,
ఈ మధ్య మళ్ళీ ఏదో సగిలేటి కథ సినిమా కూడా ప్రొడ్యూస్గా చేసినట్టున్నారు. అవును అన్న, అది యాక్సిడెంటల్గా జరిగింది. ఎలాగంటే నా దగ్గరికి ఒక టీం వచ్చారు, ఒక ప్యాషనేట్ డైరెక్టర్ ప్రొడ్యూసర్. వాళ్ళు మా కోడూరు కాన్స్టిట్యున్సీలో ఒక సినిమా చేస్తున్నాము, తక్కువ బడ్జెట్లో. మాకు సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. పంతగని నరసింహప్రసాద్ అన్న అంటే నాకు చాలా అభిమానము. అన్న లీడ్ రోల్లో ఒక సినిమా జరుగుతుంది. వీళ్ళు చాలా ప్యాషనేట్, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, సినిమా మధ్యలో ఆగిపోయింది, నువ్వేదైనా హెల్ప్ చేయి అంటే. చాలా లో బడ్జెట్, అంటే నేను అది చెప్పాను కదా, నాకంతా కూడా స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయాలి అనేసి ఇంట్రెస్ట్తో ఆ సినిమాకు వాళ్ళకి సపోర్ట్ చేయాలి, ఆ సినిమాని ఎట్లాగైనా కానీ థియేటర్లో రిలీజ్ కావాలంటే ఫైనాన్షియల్గా చేయాలనేసి నేను ప్రొడ్యూసర్గా చేయడం జరిగింది. ఆ సినిమా చాలా సక్సెస్ఫుల్గా వచ్చింది. ఇప్పుడు కూడా ఓటీటీలో ఈటీవీ విన్లో ఆడుతుంది. మీరు తప్పకుండా చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. టోటల్ మీద యూత్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇండియాలో ఇప్పుడు చూస్తే ప్రపంచంలో ప్రజెంట్ ఈ 21st సెంచరీలో యూత్ ఎక్కువ ఉండేది మన దేశంలో. నేను చూస్తున్నాను చాలామంది మెజారిటీ ఎక్కువ ముందుకి అలవాటు పడి, డ్రగ్స్కి అలవాటు పడి, లేదా కొందరు ఎక్కువ ఫోన్ వచ్చేసి వీటికన్నిటికన్నా డేంజర్. ఎక్కువ టైం వేస్ట్ చేసుకుంటున్నారు, చదువుకోవటం లేదు. ఇంటర్మీడియట్ లెవెల్లోనే లవ్ అంటూ మ్యారేజ్ చేసుకుంటూ తల్లిదండ్రుల మాట వినకుండా. మీరందరూ కూడా ఏం చెప్తానంటే, మీరు వీటికి అడిక్ట్ కాకూడదంటే గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు ఒక మెంటర్ అంటే ఒక గురువుని, ఒక రోల్ మోడల్ని, ఒక గాడ్ ఫాదర్ని పెట్టుకోండి మెంటర్గా. అతను మిమ్మల్ని ఎప్పుడు కూడా ఏం చేస్తుంటారు అంటే మిమ్మల్ని డైరెక్ట్ చేస్తూ ఉంటారు, తప్పుదోవలో పోకుండా. ఎప్పటికిప్పుడు మిమ్మల్ని ఒకవేళ ఈరోజు రాంగ్ స్టెప్ తీసుకోవాలన్నా కానీ కరెక్ట్ ట్రాక్లో పెడుతుంటారు. ప్రతి ఒక్కరు ఈరోజే మీకు ఎవరైతే మీ కాలేజీలో కావచ్చు, స్కూల్స్లో కావచ్చు, లేదా మీ ఇంట్లో మీ ఫాదర్ కావచ్చు, మీ బాబాయ్ కావచ్చు, మీ అన్న సక్సెస్ఫుల్ అయి ఉంటారు, వాళ్ళని రోల్ మోడల్గా పెట్టుకొని వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ మీరు టైం వేస్ట్ చేయకుండా మీరు ఒక గొప్ప టార్గెట్ పెట్టుకొని, ఒక పెద్ద మీరు ఏదైతే రంగం ఎంచుకుంటారో దాంట్లో సక్సెస్ అవ్వాలని ఒక టార్గెట్తో ఒక డైరీ పెట్టుకొని వాటిలో ఎప్పటికప్పుడు మీ టార్గెట్స్ని పెట్టుకుంటూ సక్సెస్ అవ్వాలి. టైం వేస్ట్ చేయకూడదు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, అన్నిటికన్నా ముఖ్యమైనది నేను యూత్కి చెప్పేది ఏంటంటే, మనం ఎంత కష్టపడినా కానీ సరైన గవర్నమెంట్ లేనప్పుడు మనము అనుకున్న లక్ష్యాలని చేరుకోలేం. కాబట్టి సరైన గవర్నమెంట్ని ఎన్నుకోండి. కరప్షన్ చేసే నాయకుల్ని అక్కడికక్కడికే పాతి పెట్టేసేయండి. ఇంకా రాబోయే సెంచరీ అంతా మందే. కాబట్టి మీ చేతిలోనే ఉంది. మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న చదువుకొని వాళ్ళని కూడా ఎవరైనా ట్రాప్ చేస్తుంటే వాళ్ళకి వివరించండి ఎవరు మనకి సరైన నాయకులు. మన ఆంధ్రప్రదేశ్లో జనసేన లాంటి పార్టీలు రూలింగ్లోకి రావాలి. దానికోసం మీకు ఒక ఐడియాలజీ ఉండొచ్చు, అలాంటి నాయకులు, నిస్వార్థ నాయకుల్ని ఎన్నుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.